సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బట్ అన్నయ్యకి ఎలా లక్కు కలిసి వచ్చిందంటారు అసలు? అంటే ఆయన అసలు సంబంధం లేని ఫీల్డ్, బ్యాంక్ ఎక్కడో జాబ్, బ్యాంక్ లో జాబ్, అది వేరే విషయం. అంటే మా 70లో హైదరాబాద్ వచ్చాడు యాక్టర్ వాళ్ళని. అప్పుడు ఎవరు అక్కడ ఎప్పుడెప్పుడు సినిమా, తెలుగు సినిమా తక్కువ కదా, దాంతో డైరెక్టర్ కలవటం చేయటం. ఆ తెలంగాణ స్లాంగ్ విన్నారా కృష్ణ గారు ఒకసారి, అది నచ్చేందుకు పెట్టారు. ఆ సినిమా క్లిక్ అయింది ప్రతిఘటన. ఇది అందుకోవటం మళ్ళీ అట్ట కాదు, మళ్ళీ నో క్వశ్చన్ లుకింగ్ బ్యాక్ 750 సినిమాలు రెస్ట్ లేకుండా కొట్టేసాడు. ఓకే, అది అలా ఒక ఛాన్స్ చెప్తున్నా కదా, ఒక నటుడు ఎవడైనా అవుతాడు, కానీ స్టార్ అవ్వడం అనేది అదృష్టం అండి. అది ఎవడేం చేయలేదు. దానికి ఎందుకు వస్తుంది, వాడికి ఏం వచ్చు అనే దానికి అసలు అర్థం లేదు. కొట్టిందంటే జాక్ పాట్ అలా కొడుతుంది అంతే. ఒకటి ఇప్పుడు ఎంతమంది చూడలేదు మనం, అందరూ స్టార్స్ యాక్టర్లా కాదు, కానీ దాని అక్కర్లేదు. అది టైం వస్తే యాక్టర్ అయితే ఇంకా బాగా అడ్వాంటేజ్ అవుతుంది మన కోసం. బట్ స్క్రీన్ మీద ఆయన గొప్ప హాస్య నటుల్లా కనిపిస్తారు కానీ గొప్ప విలన్ ఆయన. ఫస్ట్ బయట కూడా అసలు మంచి వేదాంతం గిదాంతం మాట్లాడతాడు, మంచి అందుకే అన్ని ఉంటాయి. సకల కళ వల్లభుడు కరెక్ట్, తెలిసిన మనిషి అనమాట. శ్రీనివాసరావు ఏమిటి అంటే తెల్లకాయతం లాంటి వాడు అనమాట. అందులో ఏ మంచి కానీ చెడు కానీ ప్రపంచానికి మొత్తం తెలిసినట్టు, ఎంత టాలెంట్ ఉంది, ఈ పాత్ర వాడే వేయాలంటే వేయాలి అంతే. ఒకటి బట్ట చేసి టైం. బట్ అన్నయ్య వచ్చారు కాబట్టి మనం కూడా వెళ్తే బాగుంటుంది, అవకాశాలు ఏమైనా దొరుకుతాయని మీరు స్టెప్ వేసారా? కాదండి, అసలు మేము కూడా ఆ కోమాలు ఉండేవాళ్ళం. మేము మహానటులు వాళ్ళే వస్తారు, విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు, మనకి మీరు కూడా పల్లెటూరు అట్టగా నేనే కదా అందరూ అట్టగా ఉండేవాళ్ళం. ఇది హాయిగా ఏదో ఉన్నా ఉద్యోగం. నేను కూడా స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవాడు కదా, హాయిగా ఉన్నా ఎందుకు లేదు. మేము నాటకాలు బాగా వేసేవాళ్ళం కదండి. మా శ్రీనివాసరావు నాకన్నా సంవత్సరం ముందు నటుడయ్యాడు. నేను మెడ్రాస్ లో రసరాజ్యం నా ఫేవరెట్, నేను ఆల్ టైమ్ రికార్డ్ నా లైఫ్ లో వేసి మంచి నాటకం నడిగర్ సంఘంలో వేసాం. వేసినప్పుడు ఆ రోజు మా పెద్ద బ్రదర్ ఉన్నాడు, తర్వాత మా పెద్ద బ్రదర్ ఫ్రెండ్ అనమాట సాంబశివరావు అని, ఆయన శివలింగేశ్వరరావు అని. ఆయన ఏం చేశారంటే నాటకం చూడటానికి వచ్చారు. అరే మీ వాడు ఇతను కూడా బాగానే చేస్తున్నాడు అని చెప్పి మన్నాడే ఓపెనింగ్ పిక్చర్ నాకు పెళ్ళాం కాదు బాపినుడు గారు ఆయన పరిచయం చేయటం, ఆయన టక్మని రాసినట్టు నన్ను నచ్చడం, దాంతో అట అనుకోకుండా ఎంట్రీ, ప్రయత్నం లేకుండా. తర్వాత విశ్వనాథ్ గారితో గొప్ప అదృష్టం ఏంటంటే మేము ఒంగోలులో నాటకం వేసాం, హరహర మహాదేవన నాటకం వేసేవాళ్ళం. అప్పుడు ఏవిఎస్ ఇంకా సినిమా యాక్టర్ వల్ల అతను అక్కడ జ్యోతిలో పనిచేసేవాడు, అతను అక్కడ అసోసియేషన్ పెడుతూ దానికి ఇనాగరేషన్ విశ్వనాథ్ గారు. ఆ సందర్భంగా నా నాటకం పెట్టాడు. ఆ నాటకం అప్పుడు ఆయన చూడాలి సార్, మీరు రిక్వెస్ట్ చేసి చూసి నాటకం నచ్చి సమ్వేర్ ఏప్రిల్ అనుకోండి అది సుమారు దీపావళి పండుగలో ఫోన్ చేశాడు నాకు, వేషం ఉండి అతను బాగుందని. ఎవరు నా ఎఫర్ట్ ఏం లేదు, దేవుడి దగ్గర చూస్తున్నా, అసలు కలిసింది లేదు ఆయన్ని. అలాగా కదా ఆ ఎంట్రీ, దాంతో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా అట్టా దాంతో ఏంటంటే మనం ప్రయత్నం లోపల నటుడు అవ్వాలని కొని ఉంటుంది అనుకోండి, కాదు ప్రయత్నం నాకు అఫీషియల్ గా కుదిరేది కాదు. స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ క్యాడర్ అండి, దాంతో ఏంటంటే వాడు పిలిచినప్పుడు మనం వెళ్ళలేకపోవటం, మనం ఖాళీ కొన్నప్పుడు పిలవకపోవటం, రకరకాల ఫ్యాక్టరీ.